మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మొన్న 28/10/2025 నుంచి వచ్చిన మెంతా తుఫాన్ వల్ల ఈ ఫారెస్ట్ ఏరియాలో అంటే ఆత్మకూరు దోర్నాల మధ్యలో ఉన్న ఫారెస్ట్ ఏరియాలో పడ్డ వర్షం వల్ల హెవీ ఫ్లోస్ వచ్చేసి మన వైచెర్లోపల్లి ట్యాంక్ ద్వారా ఉండే తీగలేరు కెనాలు, తీగలేరు వాగు, తర్వాత వచ్చేసి ఇటు వచ్చేది దొంగల వాగు ద్వారా వచ్చిన వాటరు సుమారుగా 28,000 క్యూసెక్కులు ప్రవహించి ఆ వాగు గుండా తీగలేరు వాగు గుండా పోవాల్సిన వాటరు తీగలేరు వాగు కూడా సరిపోకుండా ఓవర్ఫ్లో అయ్యి, ఆ ఓవర్ఫ్లో అయిన వాటర్ వచ్చేసి మళ్ళీ ఈ ఫీడర్ కెనాల్ పక్కనే దానికి ఒక 60-70 మీటర్ల దూరంలో ఉంటుంది. ఆ 60-70 మీటర్ల ల్యాండ్ మొత్తం కోసుకుపోయి, అంటే అగ్రికల్చర్ ల్యాండ్ ద్వారా కోసుకొని పోయి దీంట్లోకి ఫీడర్ కెనాల్లోకి బ్రీచ్ అయ్యి దాంట్లోకి వచ్చేసింది వాటర్ అంతా. ఈ వాటర్ రావడం వల్ల ఈ ఫీడర్ కెనాల్లో పడ్డ వాటరు హెవీగా ఉండడం వల్ల రివర్స్ ఫ్లో అయిపోయి మన దీంట్లోకి టనల్స్ దగ్గర బండ్స్ వేసుకున్నాం, మేము క్రాస్ బండ్స్ వేసుకున్నాము. ఆ క్రాస్ బండ్స్ను కూడా ఓవర్ఫ్లో అయిపోయి బ్రీచ్ చేసేసి టనల్స్ లోపలికి ఎంటర్ అయింది వాటరు. టనల్స్ లోపలికి సుమారుగా 9.5 కిలోమీటర్ల వరకు వాటర్ ఎంటర్ అయిపోయింది. మామూలుగా ఇక్కడ ఏంటంటే ప్రతిరోజు కార్మికులు ఒక షిఫ్ట్‌కు 150 మంది కార్మికులు వర్క్ చేస్తూ ఉంటారు. ఈ 150 మంది కార్మికులు ఆ టైంలో అక్కడే ఈ వాటర్ ఎంటర్ అయిన టైంలో అక్కడ వర్కింగ్ ఏరియా వచ్చేసి సుమారుగా 11 కిలోమీటర్ల దగ్గర నుంచి 18వ కిలోమీటర్ వరకు ఉంటుంది. ఈ ఏరియాలో వర్కింగ్ చేస్తూ ఉన్నారు వాళ్ళు. వర్కింగ్ చేస్తున్నప్పుడు ఈ ఇన్సిడెంట్ జరగడం వల్ల మేము వెంటనే వాళ్ళని అలర్ట్ చేసేసి, మీరు అక్కడ కొల్లంవాగు సాఫ్ట్ ద్వారా బయటికెళ్ళిపోండి అని చెప్పాము. వాళ్ళందరూ అలాగనే కొల్లంవాగు సాఫ్ట్ ద్వారా బయటికెళ్ళిపోయారు. తర్వాత ఇమ్మీడియట్‌గా ఇంకా టైం ఉంటే మేమంతా మిషనరీని కూడా షిఫ్ట్ చేసాము అక్కడికి. ఆల్మోస్ట్ అన్ని మిషనరీ షిఫ్ట్ చేసాము. చిన్న చిన్న జనరేటర్సు, తర్వాత వచ్చేసి మోటార్సు, తర్వాత ఈ పంచర్ బంక్స్ ఇట్లాంటివి కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ తప్ప మిగతా ఐటమ్స్ చాలా వరకు సేవ్ చేసాము. కొన్ని చిన్న చిన్న డ్యామేజెస్ ఉండొచ్చు. అవి ఈ డ్యామేజెస్ అన్నిటిని కూడా తర్వాత అసెస్ చేసి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తాము. కాకపోతే ఎలాంటి ప్రాణ నష్టము, ఆస్తి నష్టం అయితే జరగలేదు. కొన్ని టీవీల్లో ఏదో ప్రాణ నష్టం జరిగినట్టు ప్రచారం చేస్తున్నారు. అది అంతా అబద్ధము. మేమందరం మొత్తం 250 మందిని అక్కడి నుంచి సేవ్ చేసి బోట్ల ద్వారా ఏపీ టూరిజం బోట్లను మాట్లాడి వెంటనే ఏపీ టూరిజం బోట్ల ద్వారా 280 మందిని ఇక్కడికి తరలించాము. మిగతా 170 మంది కూడా వాళ్ళని తరలించడానికి దశల వారీగా తరలించడానికి ప్లాన్ చేస్తున్నాము. అది. తర్వాత వచ్చేసి వర్క్స్ అన్నీ కూడా ఇప్పుడు దీనివల్ల హ్యాంపర్ అయ్యే స్థితి ఏం లేదు. కాకపోతే ఒక 10 రోజులు లేట్‌గా వచ్చు. ఎందుకంటే ఆ డీవాటరింగ్ చేసుకుంటే గాని మేము మళ్ళీ ప్రోగ్రెస్‌లోకి స్టార్ట్ చేయడానికి కుదరదు. లైనింగ్ వర్క్ స్టార్ట్ చేయడానికి కుదరదు. ఈ 10 రోజుల్లో మేము డీవాటరింగ్ చేసుకొని మళ్ళీ పనులు యథావిధంగా కంప్లీట్ చేస్తాం.